ఫ్రెండ్స్, బయటపడ్డ రెడ్ బుక్ భాగవతం తీవ్ర షాక్లో నారా లోకేష్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలు కార్యకర్తలపై, పార్టీకి ఓటు వేసిన వారిపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి పేర్నాని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులతో ఏపీలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనే విమర్శలు గుప్పించారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై గతంలో జరిగిన దాడి కేసులో రిమాండ్లో వైసీపీ కార్యకర్తలను పేరు నాని, మాజీ ఎమ్మెల్యే కైలి అనిల్ పరామర్శించారు. శనివారం నాడు గన్నవరం సబ్ జైలుకు వెళ్లి రిమాండ్లో ఉన్న నలుగురు వైసీపీ కార్యకర్తలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో 2023 ఫిబ్రవరిలో వైసీపీ కార్యాలయంపైకి విజయవాడ నుంచి వచ్చిన కొందరు రెచ్చగొట్టేలా చేశారు. వారి చర్యలతో ఆత్మరక్షణ కోసం వైసీపీ కార్యకర్తలు చేసిన చర్యలపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలు జగన్ సానుభూతిపరులన్న కారణంగానే వారిపై సంబంధం లేని విషయాలపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అక్రమ ఇసుక లేఅవుట్లపై దృష్టి పెట్టిందని, మిగతా వారిని పట్టించుకోవద్దని చెప్పారు. ఫ్రెండ్స్, చూసారు కదా, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.